వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు. సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం. మంత్రి టీజీ భరత్ పుట్టినరోజున సి క్యాంప్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాలలు వేసి ఘన సత్కారం చేసిన ఎన్డీఏ ఎంపీలు. చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, వర్కింగ్ జర్నలిస్టులను పాత్రికేయులను తిట్టినా, బెదిరించినా లేదా కొట్టినా 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లేదా 50,000 రూపాయల జరిమానాకు శిక్షార్హులవుతారని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు నేడు అనగా 23 నవంబర్ 2023 గురువారం నాడు ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో జర్నలిస్టులు వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నారు. దీనివల్ల రాజకీయ నాయకుల నుంచి ఒకంత రక్షణ ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 23,000 అక్రిడేషన్లుంటే దాన్ని 9,500 కుదించింది. దీంతో అక్రిడేషన్ సదుపాయం కోల్పోవడంతో పాటు జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు హెల్త్ కార్డులు కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం హెల్త్ కార్డులు లేక చాలామంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తారని ఆశించాము. కానీ ఈరోజు అక్రిడేషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్రిడేషన్లు ఇవ్వట్లేదు. దీంతో జర్నలిస్టులు అక్రిడేషన్తో పాటు హెల్త్ కార్డులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వాయిదాల మీద వాయిదాలు వేయకోకుండా కొత్త అక్రిడేషన్లు జారీ చేయడానికి జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డు అమలు విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. కొన్ని హాస్పిటల్లో హెల్త్ కార్డు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. కనుక ఈ లోపాలను సవరించడానికి అధికారులతో కలిసి త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత 2014 నుంచి 19 వరకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జర్నలిస్ట్కి ఉండేది. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. దీంతో జర్నలిస్టులు కవరేజ్కి వెళ్ళి మృత్యువాత పడి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి సౌకర్యం అంటే వాళ్ళకి ఎలాంటి బీమా రావట్లేదు. కనుక దాన్ని తక్షణమే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ సమస్యలను తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం కానీ జర్నలిస్టుల న్యాయమైన సమస్య కోరికలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో జర్నలిస్టులకు చాలా ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులకు చాలా కోత పెట్టింది.
సరే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు అవసరమైనటువంటి నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తారని, అలాగే హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇస్తారని ఆశించాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిన్నరకు అవస్థ ఉంది, 13 నెలలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా మనకి నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలామంది అంటే ప్రభుత్వం తక్షణమే అక్రిడేషన్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలి. బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే యాంటీ అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ చేయకపోతే ఈ సాధన కోసం, సమస్యల సాధన కోసం జర్నలిస్టులు ఏపీటీజీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము పదే పదే చెబుతున్నది ఏమంటే, ఇప్పటికే వచ్చి 13 నెలలు గడిచిపోయింది. 3 సార్లు అక్రిడేషన్ కార్డు రెన్యువల్ చేశారే తప్ప కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ జాప్యం మానండి. కమిటీల పేరుతో నిర్లక్ష్యం వద్దు. తక్షణమే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో పాటు మిగతా సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంటలోని స్థానిక సాయి మానసిక విద్యార్థుల పాఠశాల మరియు గౌతమ బుద్ధ అనాథాశ్రమంలో పిల్లలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అనంతరం పిల్లలకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. రాజ్ ఠాకూర్ మాట్లాడారు. ప్రత్యేక పాఠశాలలో నా మిత్రుడు జమ్మికుంటలో ప్రముఖ బీజేపీ నాయకుడి రవి ఠాకూర్ కుమారుడి యొక్క 35వ జన్మదినోత్సవ వేడుకలు మా దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రవి ఠాకూర్ కూడా ఈ ఆశ్రమాన్ని చాలాసార్లు సందర్శించారు. ఆయన ఉన్నప్పుడు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఆశ్రమ అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామి అయ్యారు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి వారి కుమారుడు ఈరోజు 35వ జన్మదినోత్సవాన్ని మా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసుకొని పిల్లలందరికీ పళ్ళు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి రవి ఠాకూర్ మన కుటుంబానికి, రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరికీ కూడా మా పేరెంట్స్ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఇట్లాంటి దివ్యాంగ పిల్లలకు ఇంకా సహకరించేటువంటి భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కల్పించాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సదాసాయి వికలాంగుల మరియు వృద్ధుల ఆశ్రమంలో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. దీనికి నా తోటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ఈ హాస్టల్ సిబ్బంది, అదే ద్వారా నాకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ ద్వారా కానీ జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జమ్మికుంట పట్టణంలోని శ్రీ సాయి మానసిక విద్యార్థుల పాఠశాల మరియు గౌతమ బుద్ధ అనాథ ఆశ్రమంలో రాజేష్ ఠాకూర్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఉన్న పిల్లలతోటి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. మరియు రాజేష్ ఠాకూర్ గారు ఇంతకుముందు కూడా చాలా రకాలుగా అనాథ పిల్లలకు కానీ, అనాథాశ్రమంలో కానీ ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉన్నది. ఇక్కడ కమిటీ అంటే మెంబర్ వీరు కూడా మంచి సహకరించారు. ఇంతకుముందు కూడా రాజేష్ ఠాకూర్ గారు పార్టీ కార్యక్రమంలో కానీ ఏదైనా ప్రోగ్రాం పార్టీ ఇచ్చిన ఆదేశాలు కానీ వారి తండ్రి అడుగుజాడల్లో నడవడం మరియు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చాలా చక్కగా చేయడం, అతను పార్టీ అనుబంధ సంస్థల్లో కానీ పార్టీకి చాలా విధేయత ఉండడం చాలా ఆనందదాయకం. మరియు ఇతని పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా విశేషంగా జరిగింది. పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూ డబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన అనంతరం జేసీ విద్యాధరకి వినతి పత్రం అందజేశారు.
జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకత్వం, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఏపీయూడబ్ల్యూజే, 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 జర్నలిస్టుల సమస్యలను, జర్నలిస్టుల సమస్యలను, జర్నలిస్టుల సమస్యలను చిత్తూరు ప్రెస్ క్లబ్, చిత్తూరు ప్రెస్ క్లబ్, చిత్తూరు ప్రెస్ క్లబ్. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు, ఏపీయూడబ్ల్యూజే, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే, జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ డేకి పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్ట్ డేని పాటించడం జరిగింది. జిల్లాలో కూడా జేసీ గారిని కలిసి చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో జేసీ గారికి వినతి పత్రము అందించాము. జర్నలిస్టులు సుదీర్ఘంగా అక్రిడేషన్లు రెన్యువల్ కాకుండా ఇబ్బందులు పడుతున్నారు. అక్రిడేషన్లు కొత్తవి మంజూరు చేయకపోవడం వల్ల ఈ హెల్త్ స్కీమ్లో కొత్తగా ఉన్న జర్నలిస్టులు ఆ పరిధిలోకి రాకపోవడం, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీనిపైన జేసీ గారికి వివరించాము. అలాగే జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, పెన్షన్ స్కీమ్ కూడా ఆలోచించాలని జేసీ గారికి విన్నవించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అక్కడికక్కడ నిరసనలు తెలియజేసి స్థానికంగా ఉన్న అధికారులకు యూనియన్ తరఫున వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. అక్రిడేషన్లు వెంటనే కొత్తవి మంజూరు చేయాలి. దీన్ని రెన్యువల్ చేయడం వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని కోరుతున్నాము. అలాగే కలెక్టర్ గారు కూడా స్పందించి వీలైనంత త్వరగా జిల్లాలో జర్నలిస్టులపైన దాడుల నివారణ కమిటీ ఏర్పాటు చేసి దీనిపైన క్షేత్రస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందనేసి ఏపీడబ్ల్యూజే మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున మేము తెలియజేస్తాము. కొన్ని చిత్తూరులో కార్పొరేట్ హాస్పిటల్లో లేవు మేడం. మనకి ట్రీట్మెంట్ చేయడం లేదు. ఏదైనా కావాలంటే తిరుపతి కలెక్టర్ గారితో మాట్లాడారు. జర్నలిస్టులపైన దాడుల నివారణ గురించి మాట్లాడుతున్నాను. అలాగే మామూలుగా అక్రిడేషన్ కమిటీ అనేది వస్తుంది మామూలుగా. దాంట్లో జర్నలిస్ట్ యూనియన్స్ అలాగే గతంలో అట్లా లేకుండా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మా ప్రెస్ క్లబ్ తరఫు నుంచి కావచ్చు, యూనియన్ సంఘం నుంచి మేము ప్రాతినిధ్యం వస్తున్నాము. ఇలా చిత్తూరులో అయితే ప్రెస్ క్లబ్ అనేది సుపీరియర్గా ఉంటుంది మేడం. యూనియన్లన్నీ దాంట్లో ఇవ్వండి. ప్రెస్ క్లబ్ డిస్కషన్ స్టార్ట్ అయిందంటే కొంచెం బాగుంటుంది. ప్రొటెక్షన్ ఉంటుంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సిఆర్ఐ డీలర్ మిట్టపల్లి ప్రభాకర్కు చెందిన సిఆర్ఐ మోటార్స్ షాప్ను జోనల్ మేనేజర్ మధుసూదన్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మీ మిత్రులందరికీ కూడా కంపెనీలో చాలా జోనల్ మేనేజర్ ఇక్కడ వచ్చిందో మేజర్కి వచ్చిందో మనము ప్రభాకర్ రావు గారికి వచ్చింది లాస్ట్ 2 months బ్యాక్ డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. బట్ గత 2 శతాబ్దాలుగా వచ్చిందో మనం వచ్చిందో దశాబ్దాలుగా ఈ మార్కెట్లో వచ్చిందో సిఆర్ఐ లీడింగ్ బ్రాండ్ ఉన్నది.
ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర కానీ ప్రతి ఒక్క ఇంట్లో అవసరాలకు కానీ మనం పంపు సెట్లు అన్నీ ఇస్తూనే ఉన్నాము. మన ప్రత్యేకత ఏమంటే కన్నా మేజర్గా వచ్చి తక్కువ వోల్టేజ్ ఎక్కువ డిశ్చార్జ్, లో వోల్టేజ్లో బాగా పనిచేస్తుంది, నీళ్ళు ఎక్కువ ఇస్తుంది, విత్ స్టార్ రేటింగ్ అనేది వచ్చిందో ఏ కంపెనీలో కూడా ఇన్ని రకాల స్టార్ రేటింగ్ మోడల్స్ అనేది లేదు. మన దగ్గర అన్ని రకాల స్టార్ రేటింగ్ మోడల్స్ పెట్టుకొని ఉన్నాం. దీనివల్ల ఏమంటే కన్నా రైతుకు ఉపయోగం మేజర్గా వచ్చిందో వోల్టేజ్ తక్కువ ఉన్నా లేకపోయినా స్టాండర్డ్ వోల్టేజ్ ఉన్నా కూడా వేరే ఇతర కంపెనీలతో కంపేర్ చేసినప్పుడు నీళ్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మీకు సాగు కూడా ఎక్కువ చేసుకునే విధంగా వచ్చిందో మన సిఆర్ఐ పంపులో ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఇది ప్రతి ఒక్క రైతుకు తెలుసు, ప్రతి ఒక్క ఇంటి అవసరాలకు వాడుతున్నటువంటి కస్టమర్ల అందరికీ తెలుసు. కాబట్టి మనకు ఒక 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మిగతా కస్టమర్లు అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా ముందు కూడా వచ్చి మేము కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుని రైతులకు కానీ కస్టమర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వచ్చిందో మేము వచ్చి మా పంప్ సెట్లను తయారు చేస్తూనే అప్గ్రేడ్ చేస్తూనే పోతున్నాం. కాబట్టి ధన్యవాదాలండి. ఇన్ని సంవత్సరాలుగా సిఆర్ఐకి మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రం చూస్తారు సిఆర్ఐ మీకు అందరికీ తెలుసు. గత 2 శతాబ్దాల నుంచి ఇక్కడ మనం సిఆర్ఐ పంప్ చేస్తూ మార్కెట్లో ఉన్నాయి. ప్రతి మీ యొక్క అనుగుణంగా మీ యొక్క అవసరాల అనుగుణంగా మనం తయారు చేస్తూ వెళ్తున్నాము. రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వీస్లో కానీ 2 years వారంటీ ఇస్తున్నాము. 2 సంవత్సరాలు 2 సార్లు మనము ఎలాంటి కస్టమర్ ఎలా తీసుకొచ్చినా కూడా మన సర్వీస్ సపోర్ట్ చేస్తున్నాము. మన నియరెస్ట్ సర్వీస్ సెంటర్ వచ్చి మన వరంగల్లో కలదు. ఒకటి మనకు అన్ని కంపెనీలాగా మనకు భిన్నం ఏంటంటే మనము రైతు అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని తయారు చేయడం జరుగుతుంది. సో అందువల్లే మనకు ఆదరణ చేయాలని ఎక్కువ కస్టమర్లు ఆదరిస్తారు. ప్రొడక్ట్ రేంజ్లో చూసినట్టయితే అగ్రికల్చరు, అలాగే దాంట్లో ఓపెన్ వెల్ సమ్మర్జిబుల్ పంప్స్ కానీ ఓపెన్ వెల్స్ కానీ, అలాగే రెసిడెన్షియల్ చూసినట్టయితే కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకు బూస్టర్ పంప్స్ కానీ సివేజ్ పంప్స్ కానీ ఇళ్ళకి వాడే వీకోర్లు కానీ ఒక కస్టమర్కి ఇంటికి ఏదైతే కావాలో అలా అన్ని కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. మనం ఇంతకుముందు 12 ప్లాంట్లు మన కోయంబత్తూరులో ఉన్నాయి. దానికి అడిషన్గా ఇంకో 100 ఎకరాల్లో మనం ప్లాంట్ని ఎక్స్పాన్షన్ చేసాం. లేటెస్ట్ టెక్నాలజీతో రోబోటిక్ టెక్నాలజీతో మనం ప్లాంట్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు అందరికీ వాటర్ అనేది ఎసెన్షియల్ కిందకు వస్తుంది. ఎప్పుడూ కూడా ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా సప్లై కావాలన్నా కూడా ఏ రేంజ్లో సప్లై కావాలన్నా మనం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము. కర్నూలు ఇన్ఛార్జ్ ఆర్ఐఓ కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ లాలాల్పును వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. గత 13 ఏళ్లుగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఆయన విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆయన వసూలు చేసిన మొత్తాలను రికవరీ చేయాలి. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు, అంబేద్కర్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ మధుకృష్ణ డిమాండ్. నాకు న్యాయం చేయాలి. 14 ఏళ్లుగా పింఛన్ రాక నేను నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము. పింఛన్ మంజూరు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా. రిటైర్డ్ ప్రిన్సిపల్ మల్లికార్జున. విచ్చేసినటువంటి సమస్యలు నిలయాలుగా మారడమే కాకుండా అవినీతి నిలయాలుగా అవినీతి కేంద్రాలుగా మారిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాయి. వివిధ న్యూస్ పేపర్స్లోన, నేషనల్ న్యూస్ పేపర్స్లోన, టీవీ ఛానల్లోన పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద మాటలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో జరిగే అవినీతిని ఒక్కరు కూడా నిర్మించలేదు. ఒకవేళ ప్రభుత్వ విద్యాలయాల్లో అవినీతి జరిగితే రాజకీయాలను అడ్డం పెట్టుకొని అందిన కాటికి దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారే తప్ప మరి మీరు విద్యార్థులకు ఈ 400 రూపాయలు రిటర్న్ చేసి ఉంటే చెక్కుల నంబర్లు కావాలి, అమౌంట్ ఇచ్చినటువంటి
విద్యార్థులతో విచారణ జరిపించాలి. ఇటువంటి అవినీతి చేసేటువంటి వ్యక్తి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం కాదని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అలాగే వాచ్మెన్, స్వీపరు సంబంధించిన జీతాల విషయంలో వారి సంతకాల్లో కూడా ఫోర్జరీ చేశారు. ఇక్కడ ఆయన వాచ్మెన్ ఇంగ్లీష్లో సంతకం పెడతాడు, మరి ఇంకొక చోట అక్యుములేషన్ ఫండ్ డ్రా చేసి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ దాంట్లో తెలుగులో సంతకం పెడతాడు. మరి ఈ సంతకాలకి వీటికి తేడా లేదా అని అడుగుతూ ఉన్నాం. ఇది అవినీతి చేసినట్టు కాదా అని అడుగుతున్నాం. విచ్చలివిడిగా విద్యార్థుల డబ్బులు దోటాకు చెప్పలకు భయపడేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ప్రభుత్వ విద్యాలు కాపాడడానికి మా ప్రాణాలు సైతం లెక్క చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ విద్యాలయంలో చదువుకున్నాం, ప్రభుత్వ విద్యనే మేము ఇంతవరకు ఉండి నాయకులైనాం. ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు తెస్తామని అడుగుతూ ఉన్నాం. వైసీపీ పార్టీలో అదే హావనే జరుగుతుంది, టీడీపీ పార్టీలో కూడా అదే హావ జరుగుతూ ఉంది. రాజకీయాలను అడ్డం పెట్టి ప్రభుత్వ విద్యను కుంటుపడడానికి కారణమవుతున్నావు. మీలాంటి వారా మా మీద అసత్య ఆరోపణలు చేసేది? ఖబర్దార్, ప్రభుత్వ విద్యను కాపాడమే ధ్యేయంగా, ప్రభుత్వ విద్యను బలోపేతమే దిశగా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తామని, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫండ్ని రికవరీ చేసి కాలేజ్ అకౌంట్లో జమ చేసేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు రిటైర్డ్ అయితే ఆయనకు కనీసం పింఛన్ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కమిషనర్ గారు, ఆర్జేడీ గారు అన్ని రకాలుగా విన్నపం చేస్తే కూడా ఇంతవరకు ఆ కాలేజీకి సంబంధించిన రిటైర్డ్ అయినటువంటి ప్రిన్సిపాల్కి పింఛన్ రాలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి వీక్నెస్తో, ఒక వ్యక్తి ఆర్థిక అవసరాలతో ఆడుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి కమిషనర్ గారు వీటన్నిటిపైన తక్షణమే విచారణ జరిపించాలి. విచారణ జరిపించేంత వరకు ఈ పోరాటం ఆగదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మహేందర్ నాయుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు జిల్లా. మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లు ఇచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మేము 152 మీటర్లకు అగ్రిమెంటు చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని మాట్లాడాడు. దానికి కేసీఆర్ మాట్లాడుతూ, నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంటు చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు అని హరీష్ రావు అన్నారు. ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలేను, ఆ వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు, 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా, నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను,
రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవడానికి ఢిల్లీ చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ బృందం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం. పంపిస్తాను. ఎక్కడికి వెళ్తుంది రైట్? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.